ఒప్పో K10 5G మొబైల్‌ని ఈరోజు లాంచ్ అయితే చేశారు. ఈ మొబైల్ ఈ నెల 15వ తారీఖు నుండి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్‌లో సేల్స్‌కి అయితే రానుంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఒప్పో యొక్క ఆథరైజ్డ్ స్టోర్స్‌లో సేల్స్‌కి అయితే రానుంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్‌తో రూ. 17,499 పెట్టారు. ఈ మొబైల్ 2 కలర్స్‌లో సేల్స్‌కి అయితే రానుంది. ఒకటొచ్చేసరికి మిడ్‌నైట్ బ్లాక్, మరొకటొచ్చేసరికి ఓషన్ బ్లూ కలర్. ఈ మొబైల్ తీసుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌లో కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ 6.56 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ కానీ చూసినట్టయితే 1612 ఇంటూ 720 పిక్సెల్స్. రిఫ్రెష్ రేట్ కానీ చూసినట్టయితే 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ కానీ చూసినట్టయితే 90 హెచ్ టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది మొబైల్ అనేది. కలర్ డెప్త్ కానీ చూసినట్టయితే 16.7 మిలియన్ కలర్స్తో వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ కానీ చూసినట్టయితే 269 ppi వస్తుంది మొబైల్ అనేది. నెక్స్ట్ స్టోరేజ్ కానీ చూసినట్టయితే 8 GB ర్యామ్‌తో వస్తుంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ మొబైల్‌లో 5 GB ర్యామ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కెమెరా కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇది f1.7 అపర్చర్‌తో వస్తుంది. సెకండ్ వచ్చేసరికి డెప్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా f2.4 అపర్చర్‌తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపర్చర్‌తో వస్తుంది. బ్యాక్ కెమెరాను ఉపయోగించుకుని ఫుల్ హెచ్‌డీ వీడియోస్‌ని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్‌తో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ కానీ చూసినట్టయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ మొబైల్‌లో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఈ మొబైల్ 33 వాట్స్ సూపర్ వాక్ ఛార్జ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఔట్ ఆఫ్ ది బాక్స్ Android 12తో వస్తుంది. వీళ్ళకి సంబంధించిన కలర్ వాయిస్ 12.1తో వస్తుంది. ఈ మొబైల్ బ్లూటూత్ 5.3 సపోర్ట్‌తో వస్తుంది. ఈ మొబైల్ టైప్ సితో వస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్‌తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్‌లో ఉన్నాయి. ఇది ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి. ఫైనల్‌గా ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఇందులో డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. మనం హెవీ టాస్క్‌ని కూడా చేసుకోవచ్చు. హెవీ గేమ్స్‌ని కూడా మనం మంచి గ్రాఫిక్స్‌లో ప్లే అయితే చేసుకోవచ్చు. సో, కానీ ఇందులో మనకి హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ అయితే కాదు. సో, మనకి హెచ్‌డీ ప్లస్‌తో ఇదే ప్రాసెసర్‌తో మనకి ఫోన్స్ అనేవి ఇంకొక రూ. 2000, రూ. 1500 తక్కువలో లభిస్తున్నాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో మనకి ఫుల్ హెచ్‌డీ ప్లస్‌తో మనకి మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది ఈ ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ ఛానల్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా ఫాలో అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.